హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. ఇవాళ వీడియో అయితే బ్లౌజ్లో హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనము ఒక 7 టిప్స్ అయితే తీసుకుంటే బాగుంటుంది. ఈ 7 టిప్స్ కానీ మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోనమంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే నార్మల్ కటింగ్ ఏమీ కాదు, ఇది బొటిక్ స్టైల్ కటింగ్ అయితే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా, అంటే షోల్డర్ దగ్గర ముడతలు లేకుండా, ఆర్మ్ హోల్ రౌండ్లో లేకుండా, ఖర్చు పాయింట్లో కూడా మనకు ముడతలు లేకుండా హ్యాండ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇది ఆది బ్లౌజులో హ్యాండ్ మెజర్మెంట్ అయితే మనం తీసుకుందాం. అయితే ఈ టిప్స్ అనేవి మనకి కస్టమర్స్కి ఎప్పుడైనా కస్టమర్ బ్లౌజులు మనం కటింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి యూజ్ అవుతాయి. మన బ్లౌజులు మనకి ముడతలు వచ్చినా, కొద్దిగా లూజులు వచ్చినా, మనము దేనికైనా సరే మన బ్లౌజులకు మనం కాంప్రమైజ్ అయితే అయిపోతాము. కానీ కస్టమర్స్ అయితే మనలా కాంప్రమైజ్ అయితే అవ్వరు. కాబట్టి కస్టమర్స్ బ్లౌజులకు అయితే ఈ టిప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ 7 టిప్స్ తీసుకుంటే మీకు చాలా చాలా ఈజీగా అలానే పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 1 మీటర్ క్లాత్, సరేనా? ఈ 1 మీటర్ క్లాత్ని మనము హ్యాండ్ ఫోల్డింగ్ ఎప్పుడైనా హ్యాండ్ తీసేటప్పుడు ఈ విధంగా తీస్తాం కదా. ఇలా తీసేటప్పుడు ఓపెన్స్ అయితే బయట వైపు పెడతాము, ఫోల్డింగ్ మన వైపు పెడతాము. అయితే మనకి హ్యాండ్ రౌండ్ అనేది మనకి సమయానికి తక్కువలో తక్కువ అయితే మనకి వచ్చేస్తుంది. మీడియం సైజు వరకు అయితే వచ్చేస్తుంది, కానీ పెద్ద సైజు వరకు అయితే మనకి రాదు. ఈ విధంగా ఇలా మనం తీసుకుంటే చాలా తక్కువ అయితే ఇలా చూసేటప్పటికేమంటే మనకి 10 ఇంచుల వరకు అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా మీ బ్లౌజ్ కానీ అలానే కస్టమర్స్ బ్లౌజ్ కానీ ఎవరి బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ హోల్ రౌండ్ 10 ఇంచీలు 9.5 ఇలా తక్కువ వచ్చేటప్పుడు ఏమంటే ఈ ఫోల్డింగ్లో తీసుకోవచ్చు, ఏం పర్వాలేదన్నమాట, సరేనా? అలా తీసుకుంటే సరిపోతుంది. కానీ మనం కొద్దిగా పెద్ద సైజు బ్లౌజులు కట్ చేస్తున్నాం అనుకోండి, ఆర్మ్ హోల్ రౌండ్ మనకి 11 ఇంచీలు 10.5 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ అతుకులు వేయాల్సి ఉంటుందన్నమాట. అలా 4 పీసులు, అంటే చూడండి ఇక్కడ 2 హ్యాండ్స్, ఈ ఫోల్డింగ్లో వచ్చేసి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి కదా. 2 హ్యాండ్స్ వచ్చేటప్పుడు మనకి 4 ఫోల్డింగ్లు అయితే 4 అతుకులు అయితే పడతాయి. 4 అతుకులు వేసేటప్పుడు ఒక్కొక్కసారి అతుకు ముక్కలు కరెక్ట్గా వేయకపోతే అవి పిగులుకుపోవడం, వచ్చేయడం అలాంటివి కూడా జరుగుతాయి. అంత కష్టం లేకుండా మళ్ళీ మనము చూడండి, ఈ అతుకులు వేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా పని కూడా అవుతుంది. స్టిచ్చింగ్ తొందరగా అవ్వడానికి మళ్ళీ అతుకులు వేస్తే అవ్వదనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా గట్టంచుట అయితే ఉంది కదా, ఈ గట్టంచు సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా మనం గట్టంచు సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇటైతే మనకి గట్టంచు అయితే ఉంది కదా. ఇప్పుడు మన వైపు నుండి మనకు ఆపోజిట్లో ఇలా అయితే మనం ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడైతే ఫోల్డింగ్ అయితే మన వైపు రావాలి, ఓపెన్స్ అయితే రావాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మనము లూజులు కూడా ఇప్పుడు కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేస్తే మనకి 10.5 అయితే వచ్చింది, ఇందాక 9.5 వచ్చింది, అంటే 1 ఇంచ్ మనకైతే కలిసిందనమాట. ఆ 1 ఇంచ్ కలిసేటప్పుడు ఇంకా సమయానికి 11 ఇంచీలు అలా కొంచెం పెద్ద సైజు బ్లౌజులు అయితే ఆర్మ్ హోల్ లూజు 11, 11.5 అలా కూడా 12 ఇంచీలు కూడా ఉంటాయి. మన కస్టమర్స్ బ్లౌజులు మనం కుట్టేటప్పుడు 12.5, 13 ఇంచీలు కూడా ఉన్నవైతే ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం అంతా ఇలా వెనక్కి అయితే తీసేసుకోండి. ఇలా వెనక్కి తీసేసుకొని ఈ కింద పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు, పైన పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేటట్టు మనం చేసుకొని ఇక్కడ అతుకు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు 2 అతుకులు అయితే పడతాయి. కాబట్టి ఆ టెక్నిక్ మనం పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకొని మనకి హ్యాండ్కి వచ్చేసి 7 టిప్స్ అన్నాం కదా, ఆ 7 టిప్స్ ఎక్కడెక్కడ మనం తీసుకోవాలనేది చూద్దాం. అయితే ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కస్టమర్ బ్లౌజు. ఈ బ్లౌజులో హ్యాండ్ మెజర్మెంట్ అయితే తీసుకుందాము. హ్యాండ్ మెజర్మెంట్ తీసేటప్పుడు సీదాలో అంటే రైట్ సైడ్ తీయాలా, రాంగ్ సైడ్ తీయాలా అని మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదా. రైట్ సైడ్ తీసినా పర్లేదు, మనకి క్లారిటీ ఉన్నప్పుడు కటింగ్లో మనకి పర్ఫెక్ట్ మెథడ్ ఉండేటప్పుడు మనం రైట్ సైడ్ అయినా తీసుకోవచ్చు, రాంగ్ సైడ్ అయినా తీసుకోవచ్చు. రాంగ్ సైడ్ తీసుకుంటే ఖర్చుతో పాటు తీసుకోవాలి, రైట్ సైడ్ తీసుకునేటప్పుడు మనం కుట్టుల వరకు తీసుకొని ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా కొత్త వాళ్ళం కదా, మేము మర్చిపోతామేమో కుట్టుల వరకు తీసుకొని అదే ఖర్చు అని ఒకవేళ మార్కింగ్ చేసి మర్చిపోతామేమో అంటే మీరు రాంగ్ సైడే తీసుకోవచ్చు, లోపల సైడే
తీసుకోవచ్చు. అలా తీసుకునేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇవి మనకు మెయిన్ హ్యాండ్ కుదరకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అనేది మనం ఇలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పొడవు తీసుకుంటాం కదా, తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకుంటాం కదా, తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ తీసుకుంటాం. అలా తీసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చు ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అని మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే మన ఖర్చు ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే దాన్ని మనము నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ అక్కడ సమానం ఖర్చు ఉండేటట్టు పెట్టుకోవాలి ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ పొడవు ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఎంతైతే అంత తీయకుండా హ్యాండ్ పొడవు ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే మనకి 9.5 ఇంచులు అయితే వచ్చింది కదా. ఈ 9.5 ఇంచుల్లో ఇక్కడ ఎంత ఉంది అని మనమైతే ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ 3.5కి కుట్టు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అంటే 3.5 తీసారా లేదంటే ఇంకా తక్కువ తీసారా అలా కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనమైతే మన కటింగ్ మెథడ్లో మనము ఎల్బో హ్యాండ్స్కి 3.5 తీస్తాం. చాలామంది 4 ఇంచులు తీస్తారు, కొందరు తెలియక 2.5 తీస్తారు, కొందరు 3 తీస్తారు. ఇలా కూడా ఉంటుంది. ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టారు అనుకోండి, అలాంటప్పుడు ఇది 3 ఇంచులు కూడా ఉంటుంది. కాబట్టి ఆ మెథడ్ ఎందుకంటే ఈ బ్లౌజ్ కరెక్ట్ సెట్ అయిందని మనకి ఇచ్చారు కదా, మన కస్టమర్స్ ఈ బ్లౌజ్ సెట్ అయిందని మనకి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఖర్చు పాయింట్లో కూడా ఒకసారి అయితే మనం చూసుకోవాలి. నేనైతే అలా చెక్ చేస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడా మనకి కొత్తగా ఇచ్చే కస్టమర్ది నేను ప్రతి ఒక్కటి నేను చెక్ చేస్తాను. అలా చేసుకున్న తర్వాత 1-2 సార్లు అయితే మనం చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే చూసుకుందాం. దగ్గర మనకి 10 ఇంచులు అయితే వచ్చింది. 9.5 బాగా గుంజిత 10 వచ్చింది. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది. ఆర్మ్ హోల్ వచ్చేసి 9.5 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడైతే మనము 1 by 1 పెట్టేద్దాం. తర్వాత టిప్స్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం. హ్యాండ్ లూజ్ ఫస్ట్ అయితే మనకి అది 9.5 వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి 10.5 వచ్చింది కాబట్టి సరిపోతుంది ఆర్మ్ హోల్ లూజు. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 10 ఇంచులు అయితే వచ్చింది కదా. 10 ఇంచులు అంటే పావు తక్కువ 10 వచ్చింది. కానీ ఇది కాటన్ బ్లౌజ్ కదా, ఇది 2x2 బ్లౌజు కాబట్టి 2x2 బ్లౌజ్ మనకి సింక్ అవుతుంది. కాబట్టి ఒక పావు ఇంచు ఎక్కువే ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మనం కరెక్ట్గా 10 ఇంచులే తీసుకోవాలి. 10 ఇంచులు మెయిన్ పొడవు తీసుకునేటప్పుడు మనకి ఖర్చు ఇక్కడ కిందకి పైనకి ఖర్చు 1 ఇంచు తీసుకుంటామా 1.5 తీసుకుంటామా మన ఇష్టం. ఇదే క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాము అంటే మనం 1.5 తీసుకోవాలి. ఇది ఒక 1 ఇంచు, ఇక్కడ కుట్టులోకి ఒక 1/2 ఇంచు, అలా 1.5 అయితే తీసుకోవాలి. లేదు ఈ క్లాత్ ఫోల్డ్ చేయకుండా ఎక్స్ట్రా క్లాత్ మనం నడుం పట్టికి చూడండి క్లాత్ ఎలా వేస్తామో అలా ఎక్స్ట్రా క్లాత్ వేస్తామంటే 1 ఇంచు మనకు సరిపోతుంది. కాబట్టి మనం 10 ఇంచులకి నేను ఇదే క్లాత్ సమయానికి నేను ఫోల్డింగ్కి తీసుకుంటాను. 10 ఇంచులకి 1.5 ఇంచు అంటే 11.5 ఇంచులు అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను. గట్టంచు వచ్చింది కదా, మనకి ఒక్క ఫోల్డింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 11 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 11.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం. మనకి హ్యాండ్ పొడవు అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే లైన్ తీసేద్దాం. ఇప్పుడు డౌన్, ఈ డౌన్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా 3.5 ఇంచులు లేదంటే 4 ఇంచులైనా పర్లేదు. అంటే పావు తక్కువ 4 అలా అయినా పర్లేదు. 3.5 ఇంచులకి తక్కువ అయితే తీసుకోకూడదు. కాబట్టి మనం 3.5 ఇంచులు అయితే తీసేసుకుందాం. ఇంకా పావు తక్కువ 4 అయినా పర్లేదు. అంటే హ్యాండ్ కొద్దిగా అఫీషియల్గా వేసుకుంటారు. సంఖ దగ్గర అస్సలు ముడతనేది రాకూడదు, ఈ పాయింట్లో మనకు ముడతనేది రాకూడదు అంటే 4 ఇంచులు తీసుకున్నా మనకి తప్పు అయితే లేదు. అక్కడ పొరపాటు అయితే బ్లౌజ్ చెడిపోవడం అనేది అస్సలు ఉండదు. కాబట్టి 3.5 మ్యాక్సిమం ఇదైతే 3.5 ఈ విధంగా మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 7.5 ఇంచులు అయితే ఇక్కడ ఉంది కదా, ఈ 7.5 ఇంచులకి మనమైతే ఈ విధంగా పెట్టేసుకుందాం. సరేనా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 9.5 వచ్చింది. కానీ ఆర్మ్ హోల్ లూజ్లో మనం ఎప్పుడైనా 1 ఇంచు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి. సరేనా. 10 ఇంచులకైతే మనం మార్క్ చేద్దాం. ఇక్కడికి 10 ఇంచులు అయితే వచ్చింది. ఓకే, 10 ఇంచులు పెట్టేసుకున్నాం కదా. అలా 10 ఇంచులు పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఖర్చు పాయింట్ అనమాట. దీని తర్వాత లోపలికి వచ్చేసి మనము ఖర్చు అనేది ఎంతకు మార్కింగ్ చేయాలంటే ఇక్కడ కుట్టుల వరకు కూడా మనం చూసుకోవాలి. చూడండి ఈ విధంగా
చూసుకుంటే మనకి 6 ఇంచులు అయితే ఉంది. కాబట్టి 6 ఇంచులు ఇక్కడ పెట్టాం. పెడితే మనకి ఇక్కడ 1.5 ఇంచే ఖర్చు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఇంచుకే మనమైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 పెట్టి ఇక్కడ 2 ఇంచులకు మార్కింగ్ చేయొద్దు. అయితే ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ అనేది ఈ రౌండ్లో మనకి ఎక్స్ట్రా అయితే వస్తుందన్నమాట. అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి 1.5కి కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువైతే పెట్టకూడదు. కాబట్టి 1.5 లేదు అంటే 2.5 ఇలా అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఎందుకు అంటే 1.5 1.2 అనేమి కాదు. షోల్డర్ ఎప్పుడైనా సరే మనకి ఇలా కొద్దిగా ఇలా లైట్గా మరీ ఇలా దిగినట్టయితే అస్సలు ఉండదు. మనకి ఇలాగా కోన్ షేప్ ఇలా కొంతమంది ఇలా దించేస్తూ ఉంటారు, ఇక్కడ స్టార్టింగ్ నుండి దించేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ ఉండదు. షోల్డర్ మనకి రౌండ్ షేప్ ఉంటుంది. ఆ రౌండ్ కోసం రౌండ్ షేప్ రావడానికి ఇక్కడ మనమైతే 1.5 2 ఇంచులు అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలి. మరీ 2 అయితే లూజ్ వచ్చేవచ్చు. కాబట్టి 2.5 1.5 ఖచ్చితంగా అయితే ఇక్కడ ఉండాలి. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రౌండ్ మీకు వచ్చేస్తుంది, రౌండ్ నీట్గా వచ్చేది అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రౌండ్ ఈ షేప్లో మనము తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేసుకోవచ్చు. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు, మాకు ఈ రౌండ్ కూడా నీట్గా రావట్లేదు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మార్కింగ్ అయితే ఉంది కదా 1.5 మార్కింగ్ నుండి ఇక్కడ వరకు అంటే ఖర్చు పాయింట్ వరకు మనకి 7 ఇంచెస్ ఉంది. ఆ 7 ఇంచెస్లో 3.5 ఇదో చూడండి ఇక్కడ 3.5 అయితే మనకి వచ్చింది. ఈ 3.5కి మార్క్ చేసుకోండి. తర్వాత ఈ లైన్ నుండి ఈ లైన్కి మనము 3.5 అయితే పెట్టాం కదా 3.5 ఇంచులు. ఈ 3.5కి మధ్యలో సెంటర్ అంటే 3 ఇంచులు అంటే 1.5 కదా, 3.5 అంటే మనకి 2.5 ఈ 2.5 ఇప్పుడు అర్థమైందా? ఈ డాట్ మధ్యలో ఎంతకు పెడుతున్నాం అనేది ఈ 2 లైన్లకి సెంటర్ పాయింట్, ఇక్కడ నుండి ఇక్కడ మధ్యకి సెంటర్ పాయింట్ అలా పెట్టేసుకుంటే మీకు ఈ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా దీన్ని ఇలా బేస్ చేసుకొని మీరు తీసుకోండి. అలా అయితే ఇక్కడ కోన్ షేప్ ఇలా అయితే రావద్దు, ఇలా కోన్ షేప్ అయితే రావద్దు, ఇలా రౌండ్ షేప్ అయితే వచ్చేయాలి. కాబట్టి ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి పెట్టాలి. ఒకవేళ మీకు ముడతలు బాగా వస్తున్నాయి అంటే 3/4 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా డౌన్ అవుతూ ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు టిప్స్ గురించి అయితే మాట్లాడదాం, సరేనా? టిప్స్ గురించి మాట్లాడదాం. టిప్స్ ఏంటి అంటే మనకి షోల్డర్ ఫస్ట్ చూడండి, షోల్డర్ దగ్గర ముడతలు లేకుండా మనము ఫస్ట్ ఏం టిప్ తీసుకుంటామంటే ఇక్కడ 1.5కి మార్క్ చేసుకున్నాం. ఈ మార్క్ చేసుకుంటే మనకి షోల్డర్ దగ్గర నీట్ ఫిట్టింగ్గా మంచిగా స్టిచ్చింగ్ రౌండ్ షేప్లో మనకు వచ్చేస్తుంది. తర్వాత ఆమ్ హోల్లో ముడతలు లేకుండా మనం ఈ లైన్ అయితే ఇలా బాగా దిద్ది తీస్తేమో 1/2 ఇంచ్ అయితే ఉంది. 1/2 ఇంచుకి మనం పైన భాగం నుండి అయితే కటింగ్ చేసాము అంటే మనకు అక్కడ ముడతలు వస్తాయి అన్నమాట. ఈ లైన్ కింద భాగంలో మనకి రావాలి. మనము కొలతలు కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ కూడా చూసుకున్నాం కదా ఇందాక, అలా కిందకి లైన్ రావాలి. అలా పెట్టేసుకోండి. తర్వాత ఈ లైన్ కూడా ఈ కిందకే మనకి కటింగ్ అనేది రావాలి. ఇక్కడ ముడతలు రాకుండా ఇదైతే జాగ్రత్తగా మనకి నీట్గా అయితే హ్యాండ్ అనేది వస్తుంది. లేదు అంటే మీరు ఇక్కడ 3/4 కూడా డౌన్ చేసుకోవచ్చు. మనం 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, మీరు 3/4 ఇంచ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ ముడతలు వస్తున్నాయంటే. ఫస్ట్ ఎవరైనా ఒక కస్టమర్ ఇచ్చారో అనుకోండి 1/2 ఇంచ్ ముందు పెట్టండి. ఒకవేళ మళ్ళీ వాళ్ళు ముడతలు బాగా వస్తున్నాయండి అనుకోనంటే అప్పుడు 3/4 ఇంచ్ తీసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు పాయింట్లో ముడతలు చాలా బ్లౌజులకు అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే కస్టమర్ బ్లౌజులకి చాలామంది 3 ఇంచీలు డౌన్ చేస్తూ ఉంటారు. 3 ఇంచీలు డౌన్ చేయకూడదు. ఎల్బో హ్యాండ్స్కి 3 ఇంచీలు డౌన్ చేయకూడదు, 3.5 చేయాలి. 3.5 పెట్టి ఒకసారి కుట్టండి. కుడితే ఇంకా ముడతలు వస్తున్నాయంటే 4 లేదంటే 4 ఇంచీలు అలా పెట్టేసండి. అలా 4 ఇంచీలు డౌన్ పెడితే అలాగ నీట్గా సెట్ అయిపోతుంది. 3.5కు కూడా ముడతలు వస్తున్నాయి అంటే, సరేనా? ఇక్కడ ఈ టిప్ అయితే తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ పాయింట్లో ఇక్కడ ఖర్చు పాయింట్లో కూడా చాలామందికి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్చు పాయింట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనము ఈ మెజర్లో కాకుండా కొద్దిగా ఇలాగ ఒక 1/2 ఇంచ్ చూడండి, ఇలాగ
ఖర్చు పాయింట్లో కూడా ఒక 1/2 ఇంచు మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ముడతలు అనేవి రావన్నమాట. అలానే ఇది షేప్ అనేది చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఖర్చు పాయింట్లో మన కరెక్ట్ లైన్ తీసాం కదా, ఈ లైన్లా లేకుండా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ అవ్వాలి, ఇలా రావాలి. సరేనా? అప్పుడు ఈ లెంత్ అనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 11.5 తీసాం కదా, 11.5 ఇలా పెట్టుకుంటే మనకిప్పుడు ఎంత వచ్చింది అనేది మనం చూసుకుంటే చూడండి 4.5 ఇంచులు వెళ్ళింది. చూసారా? ఇక్కడ ఆమ్ డౌన్కి మనం 4 అన్నాం కదా, మనము ఇక్కడ 1/2 ఇంచు తీసి ఇక్కడ 1/2 ఇంచు తీసి 3 ఇంచులు తీసాం, 3.5 తీసాం ఆమ్ డౌన్. 3.5కి ఇదొక 1/2 ఇంచు ఇదొక 1/2 ఇంచు పోతే అప్పుడు 4.5 ఇంచులు అయితే మనకి వెళ్ళిందనమాట. ఇలా పెట్టుకుంటే చూడండి, ఇలా పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకొని ఇక్కడికి చూడండి, చూస్తే 4.5 మనకి మధ్యలో ప్లేస్ అనేది ఎన్ని ఇంచులు ఉందని చూసుకుంటే 6.5 ఇంచులు దగ్గర ఉంది. లేదు అంటే 7.5 ఇంచులు వస్తాయి. ఆ 7.5కి మనకు ముడతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సరేనా? ఎన్ని టిప్స్ మనం తీసుకున్నాము? పొడవులో టిప్స్ తీసుకున్నాము, తర్వాత లూజులో ఇక్కడ ముడత రాకుండా 1 తీసుకున్నాము, ఇక్కడ ముడత రాకుండా 2వ టిప్ తీసుకున్నాము, ఇక్కడ ముడత రాకుండా 3వ టిప్ తీసుకున్నాము, ఇక్కడ ముడతలు రాకుండా 4వ టిప్ తీసుకున్నాము, డౌన్ విషయంలో ఎలా తీసుకోవాలనేది 5వ టిప్ తీసుకున్నాము, ఖర్చు పాయింట్లో ఇక్కడ సమానంగా ఉండాలని 6వ టిప్ తీసుకున్నాము, హ్యాండ్ పొడవులో 1 ఇంచు పెడుతున్నామా 1.5 పెడుతున్నామా క్లారిటీ అయితే ఉండాలి, అది 7వ టిప్ తీసుకున్నాం. కాబట్టి 7 రకాల టిప్స్ అయితే తీసుకున్నాం. ఈ 7 రకాల టిప్స్ మీరు ఫాలో అయితే కస్టమర్స్ బ్లౌజు ఎలాంటిది అవని సరే మీరు చాలా ఈజీగా కటింగ్ చేసుకోగలరు, స్టిచ్చింగ్ చేసుకోగలరు, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుందన్నమాట ఇలా తీసుకోవడం వల్ల. కాకపోతే ఇవి కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి అంత పట్టింపు అయితే ఏం అవసరం లేదు. కొద్దిగా ఏజ్ అయిపోయింది, ఒక 50 ఇయర్స్ 50 అబవ్ అయింది, వాళ్ళకి ఇంత అవసరం ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఏదో ముడతలు రాకుండా ఇక్కడ ముడతలు రాకుండా ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇవన్నీ ఏం అవసరం లేదు. కొద్దిగా యంగ్గా ఉన్నారు, న్యూ మ్యారీడ్ ఉంది, లేదంటే మ్యారేజ్ బ్లౌజులు, ఏమైనా ఫంక్షన్ బ్లౌజులు, అఫీషియల్గా కొందరు వర్క్ బ్లౌజులు, మగ్గం వర్క్ బ్లౌజులు, ఇలాంటి బ్లౌజులకి ఇలా మీరైతే టిప్స్ తీసుకొని కటింగ్ చేయండి. కస్టమర్స్ నుండి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాకుండా హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అయితే హ్యాండ్లోనే కాదు, నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో మనం ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో ఏ సైజు వాళ్ళకి ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఏ సైజు వాళ్ళకైనా సరే చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టేస్తుంది, ఉక్కు పట్టీ నుండి ఖర్చు వరకు ఒక లైన్లా వస్తుంది అని. దాని గురించి ఇంకా ప్రతి ఒక్క దాని గురించి సేఫ్ బెల్ట్ ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి, ఇలాంటి టిప్స్ అన్నీ అయితే మనము నెక్స్ట్ క్లాసెస్లో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోస్ని. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది కూడా మనకి కస్టమర్స్ బ్లౌజే అని, మన ఓన్ బ్లౌజులు, మన కటింగ్లో మన ఓన్ బ్లౌజులు అయితే ఒక్కటి కూడా ఉండదు. ఏదో ఎప్పుడో ఒకసారి అయితే నా బ్లౌజులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తాను, అది కూడా సంవత్సరానికి 1-2 నేనైతే కుట్టుకుంటాను, ఎక్కువైతే ఏమీ ఉండదు. ఇవన్నీ మనం కుట్టేవి ప్రతి ఒక్కటి కటింగ్ చేసేది కుట్టేదంతా మనకి కస్టమర్స్ నుండి వచ్చే బ్లౌజులు. కాబట్టి మనం ఇక్కడ ఈ పాయింట్ అనేది, ఈ లోత్ అనేది కుట్టేకి కూడా తీసుకోవచ్చు, ముందైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఒకవేళ కుట్టేటప్పుడు మర్చిపోతాము అంటే ఇప్పుడు తీసేసుకోండి, లేదు ఇప్పుడు తీసేసుకుంటే అప్పుడు అవసరం లేదు. ఓకేనా? ఈ విధంగా ఇలా తీసుకున్నాం. అయితే మనం కట్ చేసేటప్పుడు ఈ పీస్ 1/2 ఇంచ్ ఉందా లేదా అని అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సరేనా? చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు వచ్చేసి ఇది కట్ చేస్తారు, 1/2 ఇంచ్ అని మార్క్ చేస్తారు, కానీ ఈ కటింగ్లోకి వచ్చేది 1/4 ఇంచ్ మాత్రమే వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. అయితే 1-2 సార్లు కట్ చేసేటప్పుడు ఏమైనా మనకి ఉబ్బుల్లాగా అలా ఉంది అంటే చూడండి, ఈ విధంగా తీసేసుకోండి. మనకి బ్యాక్ సైడ్కి కొద్దిగా ఎలా ఉన్నా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది, కానీ ఫ్రంట్ సైడ్కి కొద్దిగా తేడా అయితే వస్తుంది. ఈ విధంగా మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఉండాలి, అతుకులు లేకుండా 7 టిప్స్ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.